ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యముల నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 40వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 30వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సువార్త యొక్క స్వేచ్ఛ, ద ఫ్రీడమ్ ఆఫ్ ద గాస్పల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పౌలు మరియు అతని బృందము ఒక బానిస అమ్మాయిని కలుసుకున్నారు. ఆమె భవిష్యవాణి యొక్క ఆత్మను కలిగి ఉన్నది. ఆమె సోదె చెప్పేది. పౌలు యేసుక్రీస్తు పేరట ఆ అమ్మాయిలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టాడు. ఆదాయ వనరులను కోల్పోయినటువంటి ఆ బానిస అమ్మాయి యజమానులు పౌలు మరియు శీలపై అపవాదమును మరియు నిందలు వేశారు. ఫలితంగా పౌలు మరియు శీలలు చెరసాలలో వేయబడ్డట్లుగా నేటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. అయితే చెరసాలలో కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. సువార్త చెరసాల అధిపతిని మరియు అతని ఇంటి వారిని ప్రభావితం చేసింది. మరుసటి రోజు పౌలు తాను రోమా పౌరుడనే వాస్తవాన్ని వెల్లడించాడు మరియు చట్టవిరుద్ధమైన శిక్షను జారీ చేసినందుకు రోమీలను విమర్శించినట్లుగా వాక్యంలో చదువుతున్నాం. అప్పుడు రక్షణ సిబ్బంది భయపడి పౌలు మరియు శీలను తమ పట్టణం నుండి విడిచి వెళ్ళమని బ్రతిమాలినట్లుగా వాక్య భాగంలో మనకు తెలియచేయబడుతుంది. ఈ వాక్య భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఈ 19 నుండి 40 వచనాల్లో దేవుడు పౌలు మరియు శీల చెరసాల అధికారింటికి రక్షణ తీసుకురావడానికి వారిని పంపించాడు. ఇది ప్రపంచం దృష్టిలో వైఫల్యం మరియు నిరాశ యొక్క ప్రదేశం. అయితే చెరసాల కూడా పరలోక దృష్టిలో సువార్త కేంద్రమై ఉంది అనేది దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. వారు చెరసాలకు వెళ్ళడము, ఆ జైల్లో ఉండడం ఒక లోకం దృష్టిలో వైఫల్యంగా, ఒక నిరాశగా అనిపించవచ్చు. కానీ దేవుడు దాన్ని పరలోక దృష్టిలో ఒక సువార్త కేంద్రంగా మార్చాడు. కాబట్టి మనం ఎక్కడైనా మరియు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని హృదయాన్ని మరియు దేవుని యొక్క దృక్పథాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. దేవుడు మనల్ని ఎప్పుడు ఏ రీతిగా తన యొక్క కృపతో వాడుకుంటాడో మనం దానికి తగినట్లుగా సిద్ధపడి ఉండాలి అనేది, ఎలాంటి కష్టములు మనం ఎదుర్కొన్నప్పటికీ దేవుని కొరకు మనం సాక్షిగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 25 నుండి 26 వచనాల్లో పౌలు తాను ఖైదీ చేయబడినందుకు నిరాశ చెందలేదు. బదులుగా అతడు సువార్త కొరకు శ్రమపడుచున్నందుకు సంతోషించాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు కల్పించినందుకై అతను ఎంతో సంతోషించాడు. నిరాశ మరియు నిస్సహాయత కంటే ప్రార్థన మరియు ప్రశంసలు అతన్ని మరింత ప్రభావితం చేశాయి. దేవుణ్ణి స్తుతించడము, దేవుని ప్రార్థించడం అతడు మరింత బలపడ్డట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. పౌలు మరియు శీలకు ఈ పరిస్థితులను తప్పించుకోవడం కంటే ముఖ్యమైనది సువార్తే. దేవుని యొక్క సువార్తను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా వారు ప్రకటించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది యాదృచ్ఛికం కాదు, కానీ దేవుని పని అని సాక్ష్యం ఇవ్వడమై ఉన్నది. వారు దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా వారున్న పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడ్డట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పటికీ దేవుని యొక్క సాక్షులుగా మనం నిలవాలి. దేవుని ప్రార్థించగలగాలి, దేవుని స్తుతించగలగాలి. మన ప్రార్థన ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు మన పట్ల ఆయన చేసే గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం. అంతకంటే మిక్కిలి దేవుని యొక్క సువార్త
అనేకులకు మనం మన యొక్క ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో మనం స్థిరంగా నిలవడం ద్వారా మనం ఇతరులకు దేవుని యొక్క సువార్తను అందించగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క సువార్త దృక్పథాన్ని మనం కలిగి ఉండి దేవుని గురించి మనం చాటించువారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పౌలు శీల ఆ రీతిగా స్థిరంగా దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి జైలు అధికారి అతని కుటుంబము రక్షించబడ్డట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా సువార్తను అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మనం ప్రకటించువారంగా ఉంటే సువార్తలోని శక్తి ఇతరులను ప్రభావితం చేయగలదు అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అలాంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. బాధల మధ్యలో శ్రమల మధ్యలో కూడా మీకు నాయన మేము సాక్షులుగా నిలుచుటకు సహాయం చేయండి. ఎలాంటి శ్రమలోనైనా మీకు ఒక మంచి ప్రణాళిక ఉందని విశ్వసించడానికి మిమ్మల్ని స్తుతించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయంతో మమ్మల్ని వాడుకోనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.